ఓవరాల్‌గా చూస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతమంది ఐఏఎస్‌లు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటీవల తెలంగాణకు సంబంధించి కూడా అక్కడ కూడా ఈ ఏదైతే కార్ రేసుకు సంబంధించి, ఈ కార్ రేసుకు సంబంధించి కూడా కొంతమంది ఐఏఎస్‌లు అక్కడ కూడా ఇంకా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కొస్తే ఇక మీరు చూస్తూ ఉన్నారు. ఐపీఎస్‌లకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ నాయకులు అనేటటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళని వాడుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు అసలు మర్చిపోయి, స్పృహ కోల్పోయి రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే అన్నట్టు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అసలు దీనికి కారణం ఏంటి? తప్పెవరిది? ఛానల్లోని పెద్దలకి మీకు వీక్షకులకు నమస్కారం సార్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది ఇంతకు ముందు ఏ ఉద్యోగి అయినా ఏ ఆఫీసర్ అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని పనిచేసేటువంటి వ్యవస్థని గతంలో మనం చూసాము. కానీ గత 15-20 ఏళ్లుగా అంటే మాకు ఊహ తెలిసి మేము గమనించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మాత్రం అంతకుముందు మాకు అంతగా తెలియదు, పుస్తకాల్లో చదువుకోవడం తప్ప. పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎమ్మెల్యేలని మినిస్టర్లను కూడా రోడ్డు మీద లాక్కెళ్ళి అరెస్టులు చేశారు ఆ టైంలో అన్నటువంటి స్టోరీలు చదివామో తప్ప మేము చూడలేదు. బట్ మేము చూడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తిగా ఈ సిస్టమ్ లోకి, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లోకి క్యాస్ట్ అనేది ఒకటి ఎంటర్ అయింది ఫస్ట్. రెండోది ఆఫీసర్స్ కంఫర్ట్నెస్ అనేది ఎదుర్కొంటున్నారు. అంటే ఆ ప్రజలే ఇట్లాంటి అవినీతి నాయకులను ఎంచుకొని చట్టసభలకు పంపిస్తూ ఉన్నప్పుడు మేమెందుకు మా జీవితాల్ని, మా ఫ్యామిలీల యొక్క అభివృద్ధిని, మా ఫ్యామిలీల జీవితాన్ని త్యాగం చేసి మేమెందుకు ఈ రిస్క్ పడాలి, వాళ్ళకి లేనటువంటి చిత్తశుద్ధి మాకెందుకు అన్నటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయి నాయకులకు లొంగిపోయి వాళ్ళు ఏం చెప్తే అది ఐఏఎస్ కాస్త ఐఏఎస్ అనేటువంటి సిచ్యువేషన్ అనేది పూర్తిగా వచ్చేసింది. అది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి తారాస్థాయిలో పెరిగిపోయింది ఆ విషయం అని చెప్పుకోవడంలో మాత్రం ఎలాంటి సందేహం అక్కర్లేదు. దాంట్లో భాగంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అది పీక్స్ లో కనిపించింది. అసలు ఏకంగా అరెస్టులు అయ్యి డైరెక్ట్ గా స్కాముల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యి అందులో వాళ్లే ప్రధాన నిందితులుగా మిగిలిపోయి ఆ తర్వాత జైళ్లకు వెళ్లిపోయి 5-6 ఏళ్ల పాటు కేసుల్ని ఫేస్ చేస్తూ లాయర్లను పెట్టుకొని కోర్టులతో పోరాడుతూ ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిలీజ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ కేసులు తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసి ఇలా అంటే ఆఫీసరు ఛాలెంజింగ్ గా పని చేస్తే ఎంత జరుగుతుందో లేదో తెలియదు కానీ నాయకులకి బెండ్ అయిపోతే ఉన్నన్ని రోజులు, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నన్ని రోజులు మనం లగ్జరీగా బతకొచ్చు, ఆర్థికంగా సెటిల్ అవ్వచ్చు, మన ఫ్యామిలీస్ కంఫర్ట్ జోన్ లో ఉంటాయి అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని మాత్రం కంప్లీట్ గా ఆ వ్యవస్థ అలవరుచుకుంది అని చెప్పుకోవడానికి అయితే ఇవి చాలా సంఘటనలు అయితే 20 ఏళ్ల పాటు జరిగాయి. అందులో భాగంగానే మీరు జత్వాని కేసు కనుక గమనించినట్లయితే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా కూడా ఒక ఆడపిల్ల కేసులు ఇన్వాల్వ్ అయినారు. పోనీ అదేమైనా మర్డర్ కేసా, ఏమైనా స్కామ్ కేసు ఇట్లాంటి అంటే కాదు, కేవలం ఫోర్జరీ సంతకం కేసు. ఒక ఫోర్జరీ సంతకం కేసులో ఐపీఎస్ ఆఫీసర్లు ఆ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి పని చేశారు అంటే బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అనేది మనం క్లియర్ గా ఊహించవచ్చు. అట్లాగే ఒకళ్ళని కాదు సార్, ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం క్లియర్ గా చెప్తాను. దీన్ని నేను పార్టీకి అతీతంగా చెప్తున్నాను. ఈ విషయాన్ని మళ్ళీ పార్టీకి అంటగట్టద్దు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పోలీసు వ్యవస్థ మారిపోతోంది అన్నది మాత్రం క్లియర్. ఆ పార్టీ నాయకులకు అనుకూలంగానే నియామకాలు చేపడుతున్నారు, ఆ పార్టీ నాయకులకు అనుకూలంగానే పోస్టింగ్లు ఇస్తున్నారు, ప్రమోషన్స్ ఇస్తున్నారు, లేదంటే వాళ్ళు కోరినటువంటి స్టేషన్స్ లో పోస్టింగ్స్ వేస్తున్నారు అన్నది మాత్రం క్లియర్. ఇంకొక దౌర్భాగ్యం ఏంటి అంటే ఇక్కడ క్లియర్ గా ఏ కులపు ఎమ్మెల్యే ఏ నియోజకవర్గంలో అధికారంలో ఉంటే ఆ కులపు వాళ్ళకి ఆ నియోజకవర్గంలో పోస్టింగ్లు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. అది ఏ క్యాడర్ నుంచి అయినా సరే, ఒక ఐపీఎస్ క్యాడర్ నుంచి హోంగార్డ్ క్యాడర్ వరకు ఇదే క్రైటీరియా ఫాలో అవుతున్నారన్న మాట కూడా వాస్తవం. గత 5 ఏళ్ల పాటు అదే జరిగింది. ఇప్పుడు కూడా కొంతవరకు అది కనిపిస్తూ ఉంది అక్కడక్కడ ఎక్కువ పర్సెంట్. ఎందుకంటే ఈ మాట క్లియర్ గా నిన్న మా ఒంగోలులో వీరయ్య చౌదరి గారి మర్డర్ జరిగింది సార్. దానికి సంబంధించి వైసీపీ ఒక పోస్టర్ తిప్పుతుంది విపరీతంగా. నాకు నవ్వు వస్తుంది కానీ అది వాస్తవం, మనం కాదనలేని విషయాలు కొన్ని ఉంటాయి. చనిపోయింది ఒక సామాజిక వర్గం వ్యక్తే, చంపింది అదే సామాజిక వర్గం వాళ్ళే, కేసు ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ అదే సామాజిక వర్గం వాళ్ళే, మధ్యలో మళ్ళీ వేరే వాళ్ళని ఎవరు అంటానే ట్రై చేశారని చెప్పేసి ఒక పోస్ట్ తిప్పుతున్నారు. అంటే పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యవస్థలోకి కులం అనేది తారాస్థాయిలో ఎంటర్ అయిపోయింది అనేది క్లియర్ ఒకటి. రెండోది ఆఫీసర్స్ లో ఛాలెంజింగ్ గా మనం ఒక కేసుని ఛేదిస్తే మనకి మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా అసలు ఛాలెంజింగ్ గా కేసుల్ని ప్రూవ్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ ని పట్టించుకునే వ్యవస్థ వాళ్ళు లేదు. పూర్తిగా ఏదైనా ఒక కేసు, ఒక మర్డర్ కేసు, లేదంటే ఒక థెఫ్ట్ కేసు, లేదా ఇంకేదైనా ఒక స్కామ్ కేసు, వీటి మీద ఇన్వెస్టిగేషన్ పెద్ద ఎత్తున చేసి అందులో ఎవరున్నా సరే తీసుకొచ్చి బయట పెడితే మనకు ఒక మంచి జరిగిద్ది, మనకు ఒక రివార్డ్ వస్తుంది, మనకు ఒక ప్రమోషన్ వస్తుంది అనే సిచ్యువేషన్ వాళ్ళు లేదు. ఎందుకంటే పూర్తిగా రాజకీయం అయిపోయింది పోస్టింగ్ అంతా కూడా. ఎంత ఎరగబడి పని చేసినా ఏముండదు కదా, వెళ్ళి ఒక ఎమ్మెల్యేకు ఒక మినిస్టర్ కు భజన చేస్తే వాళ్ళు వేస్తారు కదా మనకు కావాల్సిన పోస్టింగ్ అన్నటువంటి సిస్టమ్ అయితే వాళ్ళ పోలీస్ వ్యవస్థలో వచ్చేసింది. నిజాయితీగా పనిచేసే ఆఫీసర్స్ కి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు లేదు. ఈ రోజునే కదా గత 20 ఏళ్ళుగా అదే జరుగుతుంది. ఈ విషయం గమనిస్తున్నటువంటి అందరికీ తెలుసు. కళ్ళు మూసుకొని
మా ప్రభుత్వంలో అలా లేదు, లేదా గత ప్రభుత్వంలో అలా లేదు అని ఎవరు ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి 3 పార్టీలు వాళ్ళని మా ప్రభుత్వంలో అలా జరగలేదని చెప్పేసి కళ్ళు మూసుకొని చెప్తే నిజంగా ప్రజలు నవ్వుకునే సిచ్యువేషన్ అయితే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉంది సార్. ఇది ఓపెన్ గా చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. ఈ సిస్టమ్ ఎప్పుడు మారింది? ఓకే, ఇక్కడ ఏంటంటే అసలు ఐఏఎస్లు వాళ్ళ ఫ్యామిలీస్ ఈ రోజు దెబ్బలు పడుతున్నాయి. ఓకే, వాళ్ళు రాజకీయ నాయకులతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారా, లేకపోతే అధికారం కోసం చేస్తున్నారా, సామాజిక వర్గం కోసం చేస్తున్నారా పక్కన పెడితే, ఒక ఐఏఎస్ అధికారి గతంలో మనం చూసాం, ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకర్, ఆమె బాగా మంచి పేరున్నటువంటి అధికారిని. అంతేకాకుండా వ్యవస్థలో కూడా ఆమెకు చాలా మంచి పేరు ఉండింది. ఫైనల్గా కట్ చేస్తే ఆమె జైల్లో ఎన్ని రోజులు ఉన్నారో మనం చూసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ కాంతిరాణా టాటా గారు కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు, సో వీళ్ళంతా కూడా గతంలో ఒక రకంగా మంచి పేరున్నటువంటి అధికారులు. ఎందుకని ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి కారణం ఏంటి అసలు? అంటే రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రం చేసేయాలి, ఒత్తిడికి లొంగిపోవటం ఒకటి. రెండోది ఏంటంటే ఈ నాయకులే వాళ్ళు చెప్పినట్లుగా వినకపోతే ఏదన్నా కేసులు వాళ్ళ మీద పెట్టించి వాళ్ళ సర్వీస్ మీద రాంగ్ బురద జల్లి చేసి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెడతారన్నటువంటి భయం కనిపిస్తుంది సార్ క్లియర్ గా. నాకు తెలిసినంత వరకు కలెక్టర్లు అంటే మా చిన్నప్పుడు నేను చదువుకున్న మా జిల్లాలో బాగా పేరున్నటువంటి కలెక్టర్ల పేర్లు కొన్ని చెప్తాను నేను. ఉదయలక్ష్మి గారు ఐఏఎస్, మీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఆమె మీద ఎలాంటి నెగిటివ్ లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చాలా గట్సీ జాబ్ చేసిన ఆవిడ అప్పట్లో. మాతంగి వ్యవస్థని రూపుమాపటంలో కానివ్వండి, గ్రామాల్లో ఉన్నటువంటి అణగారిన అంటే అగ్ర కులాలు అణగారిన కులాల మీద కొన్ని వృత్తిపరంగా చేస్తున్నటువంటి దాష్టికాలకు కానివ్వండి, ఇలా ఎన్నో అంశాల మీద ఆవిడ అధికారులకి రాజకీయాలకు అతీతంగా ఒక అధికారిగా ఆవిడకున్నటువంటి పవర్స్ ను ఉపయోగించుకొని చాలా గట్సీ జాబ్ చేసి అప్పట్లో కొన్ని వ్యవస్థల్ని రూపుమాపేసి వాళ్ళ కోసం కొన్ని పాలసీలను తీసుకొచ్చింది. గవర్నమెంట్ నొప్పించి మరి స్టేట్ గవర్నమెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా పోరాడి మరి తీసుకొచ్చింది ఆవిడ. అట్లాంటి ఆవిడ కాంతిలాల్ దండే గారు, ఇలా అంటే చాలా మంది మా జిల్లాలో మాకు ఊహ తెలిసిన తర్వాత అట్లాంటి వాళ్ళు చాలా గట్సీ జాబ్ చేసి నాయకులకి పార్టీలకు అతీతంగా కలెక్టర్ల పేరు నిలబెట్టుకునేలాగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇవాళ ఈ మధ్య కాలంలో అట్లాంటి కలెక్టర్స్ ని మీరు ఒక్కళ్ళని చూపించండి చూద్దాం, లేదా అలాంటి ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అంటే గుర్తొచ్చింది మీకు, ఇంకో పేరు చెప్తాను నేను, లడ్డా గారు. ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలోనే ఉన్నట్టున్నారు మన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ లో. ఆయన కూడా మా ప్రకాశం జిల్లాలో పేరున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్. అప్పట్లో ఒంగోలు అంటే కడప ఆటకన్నా కూడా పెద్దగా ఎక్కువ పేరు వినిపించేది. రౌడీజం అంటే ఒంగోలే. ఇంకా ఏదైనా సాయంత్రం 7 అయితే ఇంకేదో ఒకటి కరెంట్ పోయిందంటే మర్డర్ జరిగిందన్న కాన్సెప్ట్ మా చిన్నప్పుడు ఉండేది. ఇళ్లలో మా పేరెంట్స్ ఎవరన్నా, మా ఫాదర్ లేట్ గా వస్తే మా అమ్మ వాళ్ళు భయపడుతుండేవాళ్ళు. ఎందుకు ఏంటి సంగతి అంటే ఖచ్చితంగా అంత ఆ స్థాయిలో రౌడీజం అప్పట్లో ఉండేది. కానీ ఒక్క లడ్డా గారు మా జిల్లాకి ఎస్పీగా చేసిన టైంలో కంప్లీట్ గా రౌడీజం రూపు మాపాడు. అక్కడ రాజకీయాలను పట్టించుకోవాలి, నాయకులు ఒత్తిడిని పట్టించుకోవాలి, అవసరమైతే నాయకులను కూడా వేసేస్తాను అడ్డ వస్తాయని చెప్పి క్లియర్ గా చెప్పాడు. ఆ టైంలో ఎన్కౌంటర్లు జరగడం కానివ్వండి, రెండో క్వశ్చన్ వేసాడు. ఒకటి మారిపోయారని చెప్పి నటనలు చేస్తే ఒప్పుకోను, ఒకటి పారిపోండి లేదా చచ్చిపోండి, రెండే పెట్టాడు అప్పట్లో ప్రకాశం జిల్లాలో ఆయన రూలు. ఆ దెబ్బకు చాలా మంది కూడా మారిపోయిన సంఘటనలు, బెంగళూరు చెన్నై అటు పారిపోయి తర్వాత ఇప్పుడు 20-25 ఏళ్ల తర్వాత ఒంగోలుకు వచ్చిన సంఘటనలు మేము చూసాం. చాలా ఎన్కౌంటర్ రౌడీ కనుమరుగు చేయడం కూడా చూసాం. ఎందుకంటే అట్లాంటి ఆఫీసర్స్ గుర్తుపెట్టుకున్నాం ఇవాళ కూడా ఆ స్థాయిలో వాళ్ళు పని చేశారు కాబట్టి. బట్ ఇవాళ అట్లా పని చేస్తే ఆఫీసర్ ని అసలు వాళ్ళ లైఫ్ గ్యారంటీ ఉందా, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ గ్యారంటీ ఉందా? నాయకులు వాళ్ళ ఆఫీసర్స్ ను వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని ఇస్తున్నారా? అట్లా జరగనివ్వట్లేదు కదా ఇవాళ. ఇప్పుడు మా ఆఫీసర్స్ నెల తప్పబడతాం, పూర్తిగా నాయకులు తప్పేది క్లియర్ గా. ఎందుకంటే దాసోహం అయ్యేలాగా బెదిరింపులకు ఇంకో ఆర్థిక ప్రలోభాలకు గురి చేస్తున్నారు.